హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక బ్యాటర్తో 4 రకాలుగా బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను. ఎన్నో పోషకాలు ఉన్న రెడ్ రైస్తో ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెడ్ రైస్లో యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే ఐరన్ అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రెడ్ రైస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే బీపీని అదుపులో ఉంచుతుంది. థైరాయిడ్, డయాబెటీస్, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఇలా హెల్తీగా చేసుకొని తినేసేయచ్చు. ఈ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 2 కప్పుల దాకా రెడ్ రైస్ని తీసుకున్నాను. ఇందులోకి 1 కప్పు దాకా మినపగుళ్ళను వేసుకోండి, అలాగే 1/2 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఒక 2-3 సార్లు బాగా రబ్ చేస్తూ కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు తిరిగి నీళ్లు పోసి 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చూడండి బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకుందాము. మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఈ పిండిని 8 గంటల పాటు ఫర్మెంట్ చేసుకోవాలి. 8 గంటల తర్వాత చూడండి పిండి బాగా పులిసింది కదా. ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మనకు అవసరమైనంత బ్యాటర్ని వేరొక బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకోండి, అలాగే కొంచెం వాటర్ని వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు మనకి ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ని పూసి ఈ బ్యాటర్ని వేసుకుందాము. మనం రెగ్యులర్గా ఇడ్లీలను ఎలా చేసుకుంటామో ఈ ఇడ్లీలను కూడా 10 నుంచి 15 నిమిషాల పాటు ఆవిరిలో ఉడికించుకోండి. 15 నిమిషాల తర్వాత చూడండి రెడ్ రైస్తో హెల్తీగా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. ఈ ఇడ్లీలు సాఫ్ట్గా, టేస్టీగా చాలా బాగుంటాయి. ఎప్పుడూ చేసుకునే నార్మల్ ఇడ్లీలు కాకుండా ఇలా హెల్తీ వేలో రెడ్ రైస్తో ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇదే బ్యాటర్తో దోశను వేసుకుందాము. దోశ ప్యాన్ను తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక దీనిపైన 2 గరిటెల దాకా పిండిని వేసుకొని స్ప్రెడ్ చేయండి. ఈ దోశను మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోండి. 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని దోశను కాల్చుకోండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోనికి తీసుకుందాము. అంతే, ఎంతో సింపుల్ అండ్ హెల్తీగా రెడ్ రైస్తో దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ దోశని మనం ఏ చట్నీతో సర్వ్ చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సేమ్ బ్యాటర్తో ఊతప్పం ఎలా చేయాలో చూద్దాము. ప్యాన్ని హీట్ చేసుకొని ఇందులోకి 2 గరిటెల దాకా పిండిని వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేయండి, మరీ ఎక్కువగా చేయొద్దు. దీనిపైన కొంచెం ఉల్లిపాయ ముక్కలు, గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుముని, కొంచెం కొత్తిమీరని వేసుకోండి. కావాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి ముక్కల్ని, అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒకవైపు కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కాల్చుకోండి. ఇలా 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన రెడ్ రైస్తో ఊతప్పం అయితే రెడీ అయిపోతుంది. ఈ హెల్తీ ఊతప్పం మనం బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా నైట్ డిన్నర్లోకైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇదే పిండితో పొంగనాలు ఎలా చేయాలో చూద్దాము. మనకు కావాల్సినంత బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇందులోకి 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని, 1/2 కప్పు తురిమిన క్యారెట్ని వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీరని వేసుకోండి. కావాలంటే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పొంగనాల ప్యాన్లోకి ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ గుంతల్లోకి కొంచెం కొంచెం బ్యాటర్ని వేసుకోండి. ఇలా అన్ని గుంతల్లోకి బ్యాటర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. రెండో వైపుకి కూడా 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇలా 2 నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన పొంగనాలు రెడీ అయిపోయాయి. చూసారు కదా, రెడ్ రైస్తో హెల్తీగా ఒక బ్యాటర్తో 4 రకాలుగా చేసుకోవచ్చు. కావాలంటే ఈ బ్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.